అండి. సూపర్ టేస్టీగా మూన్ బిస్కెట్స్ చేద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. హాఫ్ కప్ షుగర్ పౌడర్‌ని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా అలాగే చిటికెడు సాల్ట్ అని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతున్నప్పుడు ఉండకట్టకపోతే కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఒక చపాతీ పీట మీదకి దీనిని పెట్టుకొని చేతితో ఈ విధంగా అద్దుతూ ఉంటే ఈ విధంగా అయిపోతుందండి. ఒకవేళ ఇలా కాకపోతే చపాతీ కర్రతో మంచిగా పాముకోండి. ఇప్పుడు ఒక గ్లాస్‌తో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అంటే మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి. ఇలానే అన్ని బిస్కెట్స్‌ని కూడా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ అప్లై చేసిన ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి ఈ ప్లేట్‌ని షిఫ్ట్ చేసేయాలి. మంచిగా మూత పెట్టేసుకొని ఒక్క 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోనే బేక్ చేయాలండి. 20 నిమిషాల తర్వాత తీసి చూడండి మన సూపర్ టేస్టీగా ఉండే పిల్లలు ఎంతగానో ఇష్టపడే మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలా వెళ్తే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.